చాలా ఏముందన్న సినిమా అంటే ఇలా చాలా 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 బాగుంది. సూపర్. ఓసీ అంటే ఓసీ కాదు, మామూలుగా సినిమా కష్టాలు అంటే ఎలా ఉంటాయి కళ్ళ కట్టి చూపించే డైరెక్టర్ సూపర్. నిజంగా చాలా రోజులతో ఒక మంచి స్టోరీ, మంచి సినిమా చూసిన చాలా బాగుంది. నిజంగా సినిమా కష్టాలతో పాటు నిజంగా హీరో హీరోయిన్ ఏమన్నా చేసినా సూపర్. నిజంగా చాలా బాగా చేశారు. సూపర్ గా గ్లామర్ తో పాటు హీరోయిన్ మాత్రం యాక్టింగ్ ఇచ్చేసారు. నిజంగా మీ చేతిలో టీ తాగాలనుంది. ఖచ్చితంగా సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ ఎక్కువయ్యా, చాలా బాగుంది. అలాగే మన హీరో గారు అయితే చాలా బాగా యాక్ట్ చేస్తారు. అసలు నిజంగా సినిమా కష్టాలు అంటే ఒక సినిమాలో ఒక హీరో అవ్వాలంటే ఎలా ఉంటుందో తెలుసా? అది మన క్యారెక్టర్ మన సూపర్ అన్న. నిజంగా చాలా మంచి అద్భుతమైన కాన్సెప్ట్, ఒక అద్భుతమైన స్టోరీ. అలాగే బ్రదర్ మీరు సూపర్. అలాగే మా మేడం ఉందంటే గ్లామర్ అంటే నిజంగా సినిమాలో ఒకటి ఉంది ఒకటి లేదనేది మాత్రం ఏమీ లేదు. నిజంగా గ్లామర్ ఉంది సినిమాలో, సినిమా కష్టాలు ఉంది, లైఫ్ గురించి చూపించారు. అలాగే కుప్పీస్ కూడా ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ గా చూపించారు. లొకేషన్స్ కానీ అసలు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఆ డైలాగ్స్ కానీ సూపర్ గా ఉన్నాయి. సాంగ్స్ వేరే లెవెల్ బ్రదర్. ఇప్పుడైతే చెప్తా, ఈ రోజు 7 సినిమాలు ఏమో రిలీజ్ అయినా నాకు తెలిసి ఇండస్ట్రీలో ఇస్ పర్ఫెక్ట్ సినిమా. మంచి ప్రతి ఒక్కరు కూడా అంటే అన్ని జోనర్లు అందరు కేటగిరీలో కలిసి చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే ఓసి మంచి ఫ్యామిలీతో రావాలి. అలాగే ఏదన్నా సాధించాలి, మనం ఏదైనా పట్టుదల కావాలనుకుంటే మాత్రం ఓసి సినిమా మాత్రం ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే హీరో గారు ఎంత తప్పనగా ఉంటారు. అసలు ఒకటి సాధించాలని ఒక గోల్ పెట్టుకుని ఒక ఏం పెట్టుకుని సాధించేదానికి నిద్ర కోరుకుంటే సూపర్ గా తీశారు. ప్రతి సీన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అలాగే ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే సినిమా అంటే అడ్డమైన సినిమాలు చూస్తారు కదండి. ఓసి అని ఒక సినిమా చూడండి, చాలా మీకు లైఫ్ లో మీరు ఏదైనా సాధించాలనుకున్నా ఏదైనా చేయాలనుకున్న ఒక క్లారిటీ అనేది ఉంటుంది. అలాగే మన గ్లామర్ హీరోయిన్ గారు సూపర్. నిజంగా తన అంటే ప్రతి క్యారెక్టర్ కూడా చాలా డీసెంట్ గా ఒక ఇండివిజువల్ గా అనేది పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. సినిమాలో నాకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే బిగ్ బాస్ కూడా అసలు ఎక్కడ అంటే ఎక్కడ కూడా తగ్గలే కదా. బిగ్ బాస్ నుంచి చూస్తున్నాం, అసలు తన సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటాయి. ఇందులో కూడా అంతా నిల్చున్నాయి సాంగ్స్. అలాగే మన కెమెరామ్యాన్ గారు అయితే నిజంగా ఆ ఫ్రేమ్స్ లొకేషన్ గారు సార్ ఎక్కడున్నారు నిజంగా ఈ సినిమాకి మీరు బాగా పెట్టుకోవచ్చు. డిఏ 80 ఒక లెవెల్ అయితే నిజంగా తీసే విధానం ఉంది కదా. సినిమా హైలైట్ నిజంగా చాలా మంది తీసారు, ఏదో తీసేసిన ఉంటారు కానీ నిజంగా కెమెరామ్యాన్ గారు అయితే అద్భుతమైన టెక్నీషియన్ అండి. అసలు సూపర్ అన్న. ప్రతి ఫ్రేమ్ కూడా అసలు ఈ కొత్త వాళ్ళు పాత వాళ్ళు కాకుండా ఆర్టిస్ట్ నిజంగా సినిమా కష్టం కూడా ఇంత డీటెయిల్ ఇంత డిఫరెంట్ గా చూపించాలని కూడా. అలాగే లవ్ ట్రాక్ నిజంగా ఇన్ని కన్నా కూడా సినిమాలో ఈ యొక్క హీరో ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఆ లవ్ ట్రాక్ కూడా అద్భుతంగా చూపించారు. అంటే ఎక్కడ కూడా ఒలగాటి లేకుండా సినిమా ఒక నీట్ గా ఒక స్టోరీ పైన ఒక లైన్ పైన వెళ్ళిపోవడం అనేది సూపర్. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసాం. మంచి సినిమా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు శైలు. సో ఈరోజు సినిమా రిలీజ్ అయింది కదా ఓసి. ప్రతి పోస్టర్ మీరు చూసే ఉంటారు. దీని గురించి చెప్పాలంటే ఈ సినిమా ఏసీ రూమ్ లో కూర్చుని తీసింది కాదు. అలాగే ఓసీగా వచ్చింది కదా అని ఏసీ రూమ్ లో చేసింది కాదు. చాలా హార్డ్ వర్క్, అంటే హీరో నుంచి ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ చేశారు. ఎట్లా అంటే పెంట కుప్పుల మీద చేసిన సినిమా, కానీ ఇది మా హార్ట్ అంటే ఎవరైతే ఇండస్ట్రీని లైక్ చేస్తారో, ఇది నేను వెళ్ళాలి అని వేని ఇష్టపడతారో ఇది మాత్రం వాళ్ళకి చాలా బాగా నచ్చేస్తుంది. నా తరపు నుంచి నేను చెప్పేది ఏంటంటే, సో ఆర్టిస్ట్ అంటే ఆషామాషి అసలే కాదు, అవకాశం కోరుకోగానే అసలే రాదు. ఎంత కష్టపడాలి అంటే ఈ ఓసీ సినిమా చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి. సో దయచేసి ఈ సినిమా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓసీ అంటే ఏంటో మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్ అందరికీ. అండ్ ఇప్పుడే చూసాను, చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. మీరు చాలా సినిమాలు చూసుంటారు కానీ మా ఓసీ ఇంకా చూడలేదు కాబట్టి మీరు చూడండి, థియేటర్స్కి వెళ్ళి. ఎందుకు చూడాలి అనేది ఏం లేదండి, చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు. ఒక సినిమా, ఒక జెన్యూన్ సినిమా, ఒక లెవెల్ వరకు ఎలా వచ్చారు, ఏంటి కష్టాలు, ఎన్ని కష్టాలు పడ్డారు అనేది ఈ సినిమా అనమాట. చూడండి, కంపల్సరీ చూడండి, మీకైతే హార్ట్కి టచ్ అవుతుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ప్యూర్ కంటెంట్ అండి, నిజంగా కంటెంట్ని నమ్మండి. ఒక 3-4 మూవీస్ రిలీజ్ అయ్యాయి, అన్నీ చూడండి, మాది కూడా చూడండి. ఆ సినిమా ఈ సినిమా అని కాదు, ప్రతి సినిమాని చూడండి, ప్రతి సినిమాని ఆదరించండి, ప్రతి సినిమాని ముందుకు తీసుకెళ్ళండి. మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికే మేము ఉన్నాము. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఓసీ టీమ్ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వచ్చినందుకు. మస్ట్ వాచ్ అండి. ఇంకా నేను ఏం చెప్పలేకపోతున్నా, రెస్పాన్స్ అయితే
ఇచ్చి పాడుంది అనమాట. మూవీ కూడా ఇచ్చి పాడు ఉంటుంది. సో ప్లీజ్ గో అండ్ వాచ్, సపోర్టర్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. డెఫినెట్గా ఇంకా 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 మంచి మూవీస్ చేయడానికి ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ తీసుకొచ్చిన మామ నిజమైన సినిమా చూడాలంటే ఇటు రా మామ అన్నాడు. అంటే ఏదో అనుకున్నా, బట్ ఓసి ఒక ఇండస్ట్రీకి రావాలనుకునే కొత్త వాళ్ళకి కానీ అలా కష్టాలు ఎలా ఉంటుంది అనేది ఎంత క్లియర్ కట్గా చూపించారంటే సింపుల్గా షార్ట్ అని చెప్తా, మీరు చూడండి, మీకు నచ్చకపోతే నాకు అడగచ్చు. చాలా బాగా తీశారు. ఒక్కొక్కరు అందరు కొత్త వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు అనేది. ఇంకోటి మన బోలే అన్న, బిగ్ బాస్ బోలే అన్న అన్నారు కదా, మ్యూజిక్ అయితే చాలా బాగా తీశారు. నిజంగా చాలా బాగా కొట్టాడు మ్యూజిక్. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఎంత అంటే ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది వీళ్ళంతా ఎంత హార్డ్ వర్క్ చేసి తీశారో. సో ఇలాంటి కొత్త వాళ్ళకి మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి మంచి సినిమాలు వస్తాయి. ఖచ్చితంగా నియర్ బై థియేటర్లోకి వెళ్ళి ఓసి సినిమా చూడండి, చాలా బాగుంది. తప్పకుండా మీరు మిస్ అవ్వకండి. యాక్టర్ అనే వాళ్ళు అయ్యే వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు ఈ సినిమా చూడాలి. సినిమా పిచ్చి వాళ్ళు అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. సినిమా అయితే మామూలుగా లేదు, నిజంగా చెప్తున్నా కదా. నేను ఒక మంచి సినిమాకి వచ్చిన అంటే అది మంచి సినిమా కాదు, అది ఓన్లీ సినిమా అన్నమాట. అంటే నేను ఓసీ అంటే ఓసీ క్వార్టర్ ఏమనుకున్నా, కానీ ఓసీ క్వార్టర్ కాదు, ఓన్లీ సినిమా అని అయితే నాకు అర్థమైంది. డైరెక్టర్ గారు నిజంగా చాలా బాగా నచ్చింది. అంటే ఇలాంటి ఒక మంచి సినిమా తీసి మా అందరికి ఇచ్చారు. ఇలాంటి సినిమా మా యూత్ కి ఇప్పుడు కావాలని చూపిస్తాను చెప్తున్నా. ఈరోజు చాలా చాలా పెద్ద సినిమాలు, చాలా ఎన్నెన్నో సినిమాలు చూసిన, అన్ని సినిమాల కన్నా ఇది 100% బెటర్ అనిపించింది నాకైతే. అంటే దీనిలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ లేదు, ల్యాగ్ లేదు, ఏం కొట్టలేదు. గూగుల్స్ వచ్చేసినాయి అనమాట సినిమా చూస్తూ. హీరో అన్నది చెప్పాలి అలా మీకు నిజంగా చెప్తున్నా. మళ్ళీ అంటే మీకు 1 year అవ్వచ్చు, 1 month అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు, 5 years, 10 years అవ్వచ్చు, మీకు లక్షల మంది ఫ్యాన్స్ ఉంటారు సార్. ఆ ఫ్యాన్స్ లో నేను ఒక్కరిని ఉంటాను సార్. నిజంగా మీకు లాస్ట్ లో తెలియాలి కాల్ వచ్చిందన్నారు కదా, ఒకవేళ సార్ కానీ సినిమా చూస్తే పక్క మీకు కాల్ అయితే చేస్తారు సార్. నిజంగా అంటే చెప్తున్నా కదా, అన్న యాక్టివ్ అయితే సరిగ్గా తీసేసిండు. నిజంగా మామూలుగా లేదు. అపరిచితుడు క్యారెక్టర్ అవ్వచ్చు, ఆ బ్రిటిషర్ రోల్ అవ్వచ్చు. నిజంగా అసలు నాకు చూస్తుంటారే ఇలా ఉంటుందా, అంటే ఆడిషన్స్ ఇస్తే ఇలా ఉంటుందా అని చెప్పి నిజంగా కష్టాలు పడుతున్న వాళ్ళందరికీ జూనియర్ ఆర్టిస్ట్ కృష్ణానగర్ లో, యూతగూడలో ఎక్కడెక్కడ ఉంటారు కదా, వాళ్ళందరికీ పక్కా కనెక్ట్ అయితే సినిమా అనమాట ఇదైతే. నిజంగా ఇంకో అన్న గురించి చెప్పాలి, యాక్టింగ్ అయితే మీ యాక్టింగ్ అయితే తీసేసారు. నిజంగా చెప్తున్నా కదా, లాస్ట్ లో మీ ఆ సీన్ వచ్చేసరికి నేను ఎమోషనల్ అయింది నిజంగా. అంటే స్టార్టింగ్ వచ్చేసరికి జాతిరత్నాలు కామెడీ ఇదంతా అనిపించింది. తర్వాత అరే ఈ సినిమాలో ఉంది, ఏదో ఒకటి ఉంది అని చెప్పి అనుకున్నా. నిజంగా సినిమానే లైఫ్ అంటూ, సినిమానే ప్రాణం అనుకుంటూ చేసింది కాబట్టి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీ రోల్ కూడా నాకు చాలా బాగా నచ్చిందా. ముఖ్యంగా మీ రోల్ నాకు ఎందుకు నచ్చిందంటే, ప్రతి అబ్బాయిలు కానీ ప్రతి వాళ్ళకి కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మన గర్ల్ ఫ్రెండ్ కానీ మన లవర్ కానీ మన ఇష్టమైన వాళ్ళకి వాళ్ళ ఏదో ఒకటి చేసి ఎలా సపోర్ట్ చేస్తారు. ఆ కాన్సెప్ట్ చాలా చాలా బాగా నచ్చింది అనమాట. సో మీరందరూ చెప్తున్నారు కదా, ఇది ఒక చిన్న సినిమా అని చెప్పి ఎక్కడ చూడకండి. ఇది ఒక మంచి సినిమా, మన సినిమా, మన అందరి సినిమా అనమాట. సో నేను ఒక్కటి చెప్తా లాస్ట్ కి, ఈ ఓన్లీ సినిమా అనే సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్లికాను, లవర్లను, బ్రేకప్ ఆఖరికి ముసలోళ్ళు కూడా ముఖ్యంగా సినిమా అంటే పిచ్చున్న వాళ్ళు ముఖ్యంగా ఫస్ట్ సినిమా చూడండి. థ్యాంక్ యూ అన్న. ఓసీ అన్న మామూలు సినిమా లేదన్న. అంటే నేను చాలా ప్రౌడ్గా అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా అన్న. అంటే ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ పరిచయం అని చెప్పుకోవచ్చు అన్న. అండ్ మంచి హీరో అన్న. ఓన్లీ బాడీ మాత్రమే కాదన్న, పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటే ముందెళ్ళి సినిమా చూడండి, అసలు అర్థమవుతుంది. లోపల ఎంత ఫైర్ ఉందో సినిమాలో అర్థమవుతుంది. సినిమా మాత్రం మామూలు లేదన్న. ప్రతి ఒక్కరు అసలు అంటే కొన్ని సార్లు మమ్మల్ని, నేను కూడా యాక్టర్ గా ట్రై చేస్తున్నాను. సో కొన్ని సార్లు ఎమోషనల్ కూడా అయిపోయినాయి. ఎందుకంటే అంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. అండ్ అన్న మీరు ఒక సీన్ చేశారన్న, అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. అంటే నిజంగా చంపేశారు అనుకున్నాను, కానీ అది అసలు యాక్టింగ్ చేస్తున్నట్టు తర్వాత తెలిసింది. అండ్ మేడం మీరు అసలు జూనియర్ అనుసూయ అని చెప్పుకోవచ్చు. అంటే నాకు ఆమెనే గుర్తొచ్చింది. సో అలా అనిపించింది. అండ్ హీరోయిన్ గారు బయట చాలా క్యూట్ ఉన్నారు, లోపలేమో విలేజ్ బ్యాక్డ్రాప్ ప్లాన్ ఉన్నారు కాబట్టి అసలు చాలా డిఫరెన్స్ ఉంది. ఒకటే చెప్తున్నా, అంటే ఏదో 2 ఐటమ్ సాంగ్లు వేసేసి మిడిల్ అవి వేసుకొని ఏదో ఒక సినిమా తీసుకొచ్చాను, కానీ అలాంటిది కాకుండా మంచి కంటెంట్ తోటి, మంచి ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయాలనుకొని ఒక మంచి సినిమాతో వచ్చారు కాబట్టి మీకు తప్పకుండా మంచిగా జరుగుతుంది కదా. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అన్న. నేను ఈరోజు ఆల్మోస్ట్ 3 సినిమాలు చూస్తున్నాను, కానీ ఇది నాకు మాత్రం నచ్చానన్న. మినిమం ఎవరికి కాకుండా అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ లో 10 మందికి చెప్పండి అన్న. అయితే ఇలాంటి సినిమాలు బతుకుతాయన్న. చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, కంటెంట్ ఉన్న సినిమా అన్న. ఒకటే చెప్తున్నా, ప్రతి ట్రైన్ లో ఉంటాడు టీసీ, ప్రతి ఒక్కరు చూసేయండి ఓసీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓసీ మూవీ హీరోని హరీష్ బొంపల్లి
సినిమా అయితే 110% నేను కష్టపడ్డా ఇచ్చి పడేసిన. ఇప్పుడు మీది టైం చూడండి, మూవీస్లో సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి, సపోర్ట్ చేయండి. కంటెంట్ ఉందని నమ్మితేనే సపోర్ట్ చేయండి. మీకు అర్థమవుతుంది, మీరు వెళ్ళి చూస్తే మీకు కంపల్సరీగా అర్థమవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ అస్. చిన్నది పెద్ద సినిమా అని కాదండి, కంటెంట్ ఉన్న సినిమా మాది ఓసీ. ఇట్స్ నాట్ ఎ రీల్, ఇట్ ఈస్ రియల్ టైమ్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆడియన్స్ అందరికీ నాకు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. సో ప్రతి ఒక్కరు ఫస్ట్ సినిమా నా అనే క్వశ్చన్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్ ఫర్ ఎంకరేజింగ్ అస్ అండ్ గివింగ్ అస్ దిస్ పాజిటివ్ రెస్పాన్స్. అండ్ ఇది ఒక నా వల్లనే కాదని నా టీం అందరూ, ఒక బ్యాకప్ టీం ఉంది, పెద్ద టీమ్. సో వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే ఇంత మంచి సినిమా వచ్చింది. సో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఇది కష్టపడి తీసిన సినిమా. సో ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ లైక్ ఇది చిన్న సినిమా అట్లా కాదు, కంటెంట్ ఉన్న సినిమా ఈరోజు థియేటర్ ప్లే అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ ఇన్ నియరెస్ట్ థియేటర్. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక డైరెక్టర్కి ఎట్లా ఉంటుందంటే, సినిమా తీసినప్పుడు ఎడిటింగ్ రూమ్ లో కూర్చున్నప్పుడు, డిఏలో కూర్చున్నప్పుడు తన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాడు. బట్ ఆ సినిమాని తీసుకొచ్చి ఆడియన్స్ లో పెట్టినప్పుడు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అని ఉంటాయి కదా, వాళ్ళ ఏ ఎమోషన్ అయినా, నవరసాల్లో ఏమోషన్, నవ్వినా, ఏడ్చినా, బాధపడ్డా, ఎలాంటి ఎమోషన్ అని చూస్తుంటే అదొక ప్రైడ్ మూమెంట్ అనమాట డైరెక్టర్కి. సో ఆ ప్రైడ్ మూమెంట్ నేను చాలా బాగా ఫీల్ అయ్యాను. ఆ వాచ్ 3 shows అండ్ ఆడియన్స్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆడియన్స్ కూడా. ఆయన ఇప్పుడే ఓసీ సినిమా చూసానా, ఈ సినిమాలో ఏం చెప్పుకోవాలి, అన్న క్యారెక్టర్ నాకైతే అంటే ఆ ప్రాణం పెట్టారంటే డైరెక్టర్ ప్రాణం పెట్టి అందరూ ప్రాణం చెప్తా. ప్రతి ఒక్కరు ప్రతి క్యారెక్టర్ 3 క్యారెక్టర్ 3 క్యారెక్టర్ అయితే ఆ సినిమాలో అయితే ఏం చేయాలని చెప్తున్నా. ప్రతి ఒక్క క్యారెక్టర్ మేడం జరిగింది, హీరోయిన్ జరిగింది, ప్రతి ఒక్క సినిమాకి ప్లస్ పాయింట్ చెప్తున్నా. ప్రతి ఒక్క సినిమాని ఒక రేంజ్ తీసుకెళ్ళి నాకే డైరెక్టర్ అయితే ఫస్ట్ సినిమా ఇది ఫస్ట్ సినిమా కాదు, ఎన్నో సినిమా ఎక్స్పీరియన్స్ లేదు. నాకైతే అంత బాగా చేసిన సినిమా అయితే సినిమా తీయడం గొప్ప కాదు, ఎలా తీయాలనేది తెలిసిన వాళ్ళు గొప్ప అని చెప్తున్నాయి. ఎందుకంటే అలాంటి సినిమా మనం చాలా సినిమాలు చూసాం కదా, ఈరోజు ఆ సినిమా చూసాము. అందులో మన సినిమా అయితే ప్లాన్ పాయింట్ చెప్తాను. అలా దీంట్లో మనకి నచ్చిన పాయింట్ ఏంటంటే, ఒక స్టోరీ తీసుకుని ఒక 1.5 hours మంచిగా కూర్చోబెట్టిన సినిమా అంటే ఒక పెద్ద విషయం ఇది కాదు. నా సినిమా తీసుకుంటా. ఓసీ సినిమా అంటే ఓన్లీ సినిమా మాత్రమే, ఓసీకి వేరే అనుకుంటుంది ఓన్లీ సినిమాని. సినిమా చాలా బాగుంటుంది. నేను అన్న క్యారెక్టర్, అన్న కానీ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్ నేను ఫిల్ అయిపోయినా. ఇంకా మెయిన్ అయితే అన్న గురించి చెప్పాలంటే, ఇంకా అన్న మీ పేరు నచ్చిపోయిన ఎడ్యుకేషన్ అన్న ఉద్దేశంలో ఈ క్యారెక్టర్ ఏంటి అన్న, మిమ్మల్ని చూసి ప్రతి ఒక్క యాక్టర్ ఇన్స్పిరేషన్ తీసుకొని అయితే అంత బాగా చేశారన్న. ప్రతి ఒక్కరు చాలా చేశారు. ఇలాంటి సినిమాని ఓసీ అంటే ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ వేస్ట్ అండి చెప్పి, పబ్లిక్ ఎక్స్పీరియన్స్ అడగండి. సినిమా పెద్ద చిన్న ఏం లేదు, CINEMA బస్ ఖలాస్ సినిమా ఏదైనా. నేను ఈ కథ రాసుకుని, నేనే అండి రైటర్ దీనికి. ఈ కథ రాసుకొని నేను మన హరీష్ని, మన విష్ణుభాయిని అడిగినప్పుడు అసలు చాలా కష్టపడ్డామండి సినిమాలో. వాళ్ళిద్దరు అయితే విభత్సంగా కష్టపడ్డారు. ఎందుకంటే మమ్మల్ని పక్కన పెడితే మేము లైట్, లేదా ఆయన ప్రొడ్యూసర్గా, ఈయన హీరోగా, ఆయన ఇద్దరు మౌల్డ్ అయ్యి సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఎవ్రీథింగ్, యోగన్న కానీ, వివేక్ కానీ, మేడం మన శశికళ క్యారెక్టర్ శైలజ కానీ, మేము నాని కానీ, రియల్లీ కొత్త ఆర్టిస్టులు చేసినట్టయితే మరి నాకైతే అనిపించలేదు. అందరూ మంచి ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులు అన్నట్టే అని అనిపించింది. ప్లీజ్ ఒక్కసారి, చిన్న సినిమా పెద్ద సినిమా కాదండి, ఓసీ ప్లీజ్ ఒక్కసారి రండి థియేటర్కి. ఓసీ చూడండి, మీకు తెలిసిపోతుంది. చెప్పరు పాడికి వస్తుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్.